వెల్కమ్ టు గ్రేస్ కలెక్షన్. హాయ్ అందరికీ. గులాబ్ జామ్ చేసుకునే విధానం చూద్దాం ఈరోజు. ముందుగా గులాబ్ జామ్ పిండిని ఒక ముకుల్లోకి తీసుకుందాం. అందులో పోసుకున్నాక కొంచెం నెయ్యి వేసి మంచిగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొన్ని పాలు పోసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి కొన్ని పాలు పోసుకుంటూ. ఇలా కలుపుకోవాలండి. అయిపోయిందండి కలుపుకోవడం. కాసేపు నానబెట్టుకోవాలి. అది నానేలోపు దానికోసం పానకం చేసుకుందాం. ఒక గంజు పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ పోసుకుందాం. ఒక కప్పు షుగర్కి 2 కప్పులు వాటర్ పోసుకొని ఇలాచీ పౌడర్ వేసుకుందాం. అది కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. పానకం అయ్యేలోపు మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదా, అది తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న ముద్దలా చేసుకుందాం. ఇలా చేసుకోవాలండి. ఇలాగే అన్నీ వేసుకోవాలి పిండి మొత్తం. మేము ఇక్కడ చిన్న సైజులో చేసాం. చాలా ఎవరికి ఇష్టం వాళ్ళది. మీరు ఎంత సైజులో వేసుకోవాలనుకుంటే అంత సైజులో వేసుకోవచ్చు. అవి చేసుకోవడం అయిపోయినాక పానకంని ఇలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పానకం అవుతుంది. ఇలా చేసుకోవాలండి అన్ని ముద్దలు. వాటినన్నిటిని వేయించుకోవడానికి మళ్ళీ ఒక ముకుడు పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ పోసుకొని వాటిని కొన్ని వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, మనం ఎన్ని ముద్దలు చేసుకున్నాం అన్నిటిని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మనం పానకం పట్టుకున్నాం కదా, ఆ పానకంలోకి ఆ వేయించుకున్నవన్నీ తీసుకొని పానకంలో వేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకొని వాటిని నానినాక ఒక బౌల్లో వేసుకొని తినేయడమే. ఇంతే అండి, సింపుల్.